హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఛానల్. మనం చదువుతున్నటువంటి కథ ఇరువురి హృదయం ఒకటైతేలో ఇది 3వ భాగం. ఇప్పుడు కథలోకి వెళ్ళినట్లయితే, రాకుమారి మెల్లగా యువరాజు ఏకాంత మందిరం వైపు నడిచింది. అతను నిజంగా ఎలా ఉంటాడు, ఎందుకు నన్ను దూరంగా ఉంచుతున్నాడు అనే అనుమానం, ప్రశ్నలు ఆమె అడుగులను ముందుకు నడిపించాయి. మందిరం తలుపు కొద్దిగా తెరిచి ఉంది. ఆమె నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టింది. అక్కడ కనిపించిన దృశ్యం చూసి క్షణం ఆశ్చర్యంతో నిలిచిపోయింది. మధ్యలో బంగారంతో తయారైన ఒక అద్భుతమైన ప్రతిమ ఉంది. ఆ ప్రతిమ తనదే. తన నవ్వు, తన కళ్ళు, తన జడ అన్నీ అంత జీవంతో చెక్కబడి ఉన్నాయి. చూడగానే అది శిల్పం కాదు, తానే అక్కడ నిలబడి ఉన్నట్టు అనిపించింది. ఆమె గుండె బలంగా కొట్టుకుంది. అప్పుడే బయట అడుగుల శబ్దం వినిపించింది. భయంతో వెంటనే పక్కనే ఉన్న పరదా వెనుక దాక్కుంది. తలుపు తెరుచుకుంది. యువరాజు లోపలికి వచ్చాడు. గంభీరమైన అడుగులతో ఆ ప్రతిమ ముందు నిలబడ్డాడు. కొన్ని క్షణాలు మౌనంగా ఆమె ముఖాన్ని చూస్తూ ఉండిపోయాడు. ఆ తరువాత మెల్లగా మాట్లాడడం ప్రారంభించాడు. నా అందం, నా మనసే సఖి, ఒకసారి చూడు. ఆ స్వరంలో ఉన్న బాధ రాకుమారి హృదయాన్ని తాకింది. స్పర్శ ఎలా నీ హృదయ స్పర్శ కోసం తప్పిస్తున్నానో చూడవా. నీ మెరిసే కళ్ళు నా గుండెల్లో ప్రేమని నాటాయి. అతను ప్రతిమ చెంపను మెల్లగా తాకాడు. నీ పట్టీల చప్పులు వినిపిస్తే నీ అడుగుల్లో అడుగు వేసి జీవితమంతా నడవాలని అనిపిస్తుంది. రాకుమారి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆమె ఎప్పుడూ ఊహించలేదు ఈ గంభీరమైన యువరాజు హృదయంలో కూడా ఇంత మృదుత్వం ఉందని. అతని స్వరం క్రమంగా మరింత బాధతో నిండింది. నిన్ను పొందాను, కానీ నీ ప్రేమను పొందలేకపోతున్నాను. ఆ మాట వినగానే రాకుమారి గుండె ఒక్కసారిగా భారంగా అయ్యింది. ఇంతకాలం తాను అతన్ని ఎంత తప్పుగా అర్థం చేసుకుందో ఆమెకు అర్థమవుతోంది. కొద్దిసేపటి తర్వాత యువరాజు దీర్ఘశ్వాస విడిచాడు. సరే, ఈ బాధ కూడా ప్రతిమ అయినా నీ ముందే కదా చెప్పుకోగలను అని మెల్లగా చెప్పి స్నానమందిరం వైపు నడిచాడు. రాకుమారి ఇంకా పరదా వెనకే నిలబడి ఉంది. ఆమె మనసు పూర్తిగా కదిలిపోయింది. అక్కడి నుండి బయటకు వెళ్ళిపోదామని అడుగు ముందుకు వేయబోతుండగా అప్పుడే ఒక సైనికుడు వేగంగా లోపలికి వచ్చాడు. యువరాజా? స్నానమందిరం వైపు నుండి యువరాజు స్వరం వినిపించింది. అక్కడే ఉండు, వస్తున్నాను. ఆ మాట విన్న రాకుమారి గుండె మళ్ళీ వేగంగా కొట్టుకుంది. ఇప్పుడు బయటికి వస్తే తాను ఇక్కడున్న విషయం తెలిసిపోతుంది. భయంతో ఆమె మళ్ళీ పరదా వెనుక నిశ్శబ్దంగా నిలబడిపోయింది. కానీ ఆమెకు తెలియదు, కొద్ది క్షణాల్లో తన జీవితాన్ని మార్చే నిజం బయటపడబోతోందని. కాసేపు అయ్యాక యువరాజు స్నానాన్ని ముగించుకొని బయటకు వచ్చాడు. సైనికుడు గది మధ్య నిలబడి నమస్కరించాడు. యువరాజా, సరిహద్దు ప్రాంతం నుండి వార్త వచ్చింది. మీరు చెప్పిన వ్యక్తిని ఇంకా వెతుకుతున్నారు. స్నానమందిరం వైపు నుండి యువరాజు ప్రశాంతంగా అన్నాడు. అతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుకొని తీరాలి, లేదంటే రాకుమారికి ప్రమాదం. ఆ మాటలు విన్న రాకుమారి కంగారు పడింది. ఎవరు ఆ వ్యక్తి అని ఆమె మనసులో అనుమానం మెదిలింది. కొద్దిసేపటికి యువరాజు బయటికి వచ్చాడు. తడిసిన జుట్టు భుజాలపై జారుతోంది. సాధారణంగా ధరించే భారమైన ఆభరణాలు లేకుండా సాధారణ తెల్లని వస్త్రాల్లో అతను పూర్తిగా వేరేలా కనిపించాడు. రాకుమారి పరదా వెనుక నుంచే చూస్తూ ఉండిపోయింది. ఇప్పుడు అతని ముఖంలో ఆ కఠినత్వం లేదు. వెన్నెలలో చూసిన ఆ ముసుగు యువకుడి కళ్ళలో కనిపించిన మృదుత్వమే కనిపిస్తుంది. సైనికుడు మెల్లగా అన్నాడు. మహారాజా, మీరు ప్రతిరోజు రాత్రిళ్ళు ముసుగు ధరించి బయటికి వెళ్ళడం ప్రమాదకరం. ఆ మాట విన్న క్షణం రాకుమారి గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. ముసుగు అని ఆమె మనసులో మెరుపుల ఆలోచన దూసుకెళ్ళింది. యువరాజు చిన్నగా నవ్వాడు. ప్రమాదమని తెలిసినా వెళ్ళక తప్పదు. కానీ ఎందుకు యువరాజా? ఆమె మిమ్మల్ని అసహించుకుంటోంది కదా. ఆ సైనికుడు రాకుమారుడి చిన్ననాటి నుండి తెలిసిన స్నేహితుడు కూడా. అందుకే అంత చనువుగా అడిగాడు. ఆ మాట విన్న రాకుమారి గుండె గుచ్చుకున్నట్లయింది. యువరాజు మాత్రం ప్రశాంతంగా బంగారు ప్రతిమ వైపు చూశాడు. ఆమె నన్ను కాదు, నా రూపాన్ని మాత్రమే దూరం పెట్టింది. ఆ స్వరంలో కోపం లేదు, కేవలం ప్రేమ మాత్రమే ఉంది. ఆమె మనసు ఎంతో అందమైనది. ఆమె భయాన్ని తొలగించాలి, బలవంతంగా ప్రేమని పొందలేను. రాకుమారి కళ్ళలో నీళ్లు మెరిశాయి. సైనికుడు ఆశ్చర్యంగా అడిగాడు. అయితే మీరు ప్రతి రాత్రి ఆమెను కలుస్తున్నది? యువరాజు మెల్లగా చిరునవ్వు నవ్వాడు. రాజుగా కాదు, ఆమె మనసు వినగల సాధారణ మనిషిగా. ఆ మాట విన్న క్షణం రాకుమారి చేతులు వణికాయి. సరస్సు దగ్గర తనతో మాట్లాడినవాడు, తన గాయానికి మందు పెట్టినవాడు, తన బాధ విన్నవాడు అతనే, తన భర్తే. ఆమె కళ్ళ ముందు ఒక్కసారిగా అన్ని సంఘటనలు తిరిగాయి. వెన్నెలలో కనిపించిన అతని చూపులు, తనపై చూపిన ప్రేమ, జాగ్రత్త, తన భయం తగ్గే వరకు దూరంగా నిలబడిన సహనం,
అన్నీ ఇప్పుడు అర్థమవుతున్నాయి. ఆమె హృదయం పశ్చాత్తాపంతో నిండిపోయింది. ఇంతకాలం తాను ఒక మనసును కాదు, కేవలం రూపాన్ని చూసిందా? ఆలోచనల్లో ఉండగానే అనుకోకుండా ఆమె చేతికున్న గాజు పరదాకు పక్కన ఉన్న కిటికీకి తగిలి చిన్న శబ్దం చేసింది. గది ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. సైనికుడు వెళ్ళిపోయాడు. యువరాజు కనుబొమ్మలు చిట్లించి పరదా వైపు చూశాడు. రాకుమారి శ్వాస ఆగిపోయినట్లయింది. మెల్లగా యువరాజు ఆ వైపు అడుగులు వేయడం ప్రారంభించాడు. రాకుమారి గుండె బలంగా కొట్టుకుంది. యువరాజు అడుగుల శబ్దం దగ్గర పడుతున్న కొద్దీ ఆమె చేతులు వణికాయి. పరదా వెనుక నిలబడి ఉన్న ఆమెకు ఇప్పుడు బయటికి పరిగెత్తిపోవాలన్న ధైర్యం కూడా లేదు. మెల్లగా యువరాజు పరదా దగ్గరకు వచ్చాడు. కొన్ని క్షణాల నిశ్శబ్దం తరువాత అతని చేయి పరదాను నెమ్మదిగా పక్కకు జరిపింది. వెన్నెల కాంతిలో నిలబడి ఉన్న రాకుమారిని చూసిన క్షణం అతను ఆశ్చర్యంతో నిల్చొనిపోయాడు. ఆమె కళ్ళలో భయం, అవమానం, పశ్చాత్తాపం అన్నీ కలిశాయి. ఇద్దరి మధ్య కొద్దిసేపు మాటలే లేవు. చివరకు రాకుమారి తల వంచుకుంది. నేనిక్కడికి అనుమతి లేకుండా రాకూడదు, క్షమించండి అని మెల్లగా చెప్పింది. యువరాజు మాత్రం ఆమెను నిశ్శబ్దంగా చూస్తూనే ఉన్నాడు. అంటే నిజమంతా తెలుసుకున్నావా అని ప్రశాంతంగా అడిగాడు. ఆమె కళ్ళలో నీళ్లు చేరాయి. ఆ రాత్రి సరస్సు దగ్గర నన్ను కాపాడింది మీరు? అతను చిన్నగా నవ్వాడు. అవును. ఎందుకలా చేశారు? నిజం ముందే చెప్పొచ్చు కదా. ఆమె స్వరం కంపించింది. యువరాజు కొద్దిగా మౌనంగా నిలబడ్డాడు. నువ్వు నా రూపాన్ని చూసిన క్షణమే నన్ను దూరం పెట్టావు రాకుమారి. కానీ ఒక్కసారైనా నా మనసును చూసి ప్రేమిస్తావేమో అనిపించింది. ఆ మాటలు ఆమె హృదయాన్ని ముక్కలు చేశాయి. ఆమె మెల్లగా అతని బంగారు ప్రతిమ వైపు చూసింది. ఇంత ప్రేమిస్తున్నారని నాకు తెలియదు. యువరాజు చిరునవ్వు నవ్వాడు. కానీ ఆ నవ్వులో బాధ స్పష్టంగా కనిపించింది. ప్రేమని చెప్పడం సులభం, కానీ ఎదుటివారి మనసులో చోటు సంపాదించడం చాలా కష్టం. రాకుమారి కళ్ళ నుండి ఒక నీటి బొట్టు జారింది. నేను చాలా తప్పు చేశాను కదా. అతను వెంటనే తల ఊపాడు. లేదు, మనసు ఎవరిని అంగీకరిస్తుందో అది బలవంతంగా మార్చలేం. ఆ మాట వినగానే ఆమె మరింత బాధపడింది. ఎందుకంటే ఇంత ప్రేమిస్తున్న వ్యక్తి తనను ఒక్క మాటతో కూడా నొప్పించలేదు. ఆమె మెల్లగా ముందుకు నడిచింది. కానీ ఇప్పుడు నేను చూసేది మీ రూపం కాదు అని అంది. మిగతా స్టోరీ తర్వాతి భాగాల్లో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.